వాళ్ళు ఏ అవకాశం ఇవ్వకపోగా వెంటాడింది వేటాడింది కదా, వెంటాడింది వేటాడింది జైల్లో పడేసింది. భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ నాయకుడికి చెయ్యనంతటి అవమానం చేసింది, హింసించింది. స్వయంగా సోనియా గాంధీ చాటునెవడో కాదు. ఏం షర్మిల వెళ్ళలేదా సోనియా గాంధీ దగ్గరికి? వెళ్ళినప్పుడు ఆమె ఏం బిహేవ్ చేసిందో చెప్పలేదా? అన్నతో కలిసి వెళ్ళారు, అందరూ కలిసి వెళ్ళారు, 2 సార్లు కలిసి వెళ్ళిన తర్వాతనే కదా. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అర్జెంటుగా ఏ విధంగా మంచిదైపోయింది అంటే, ఒకటి అంతర్జాతీయ క్రైస్తవ సంస్థల తరపున వాళ్ళ ఆయన తరపున ఆవిడ ఇప్పుడు పదే పదే ఏం మాట్లాడుతోంది, క్రిస్టియానిటీ ఎత్తుతోంది, లేకపోతే బీజేపీ మతతత్వం అంటోంది, వాళ్ళతో పొత్తు ఎట్లా అంటోంది, వాళ్ళతో మద్దతు ఎట్లా అంటోంది, మణిపూర్ అంటోంది, ఏ రైజ్ చేస్తుంది. అంటే ఆవిడ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి స్కెచ్లో భాగంగా జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే వాళ్ళ ఆయన చెప్పిన ప్రకారం నడుస్తుంది అనుకోవాలా? ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నియంత పాలన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అనేది ఆమె వ్యాఖ్యలు. ఎందుకు డైరెక్ట్ గానే అంటోంది, జగన్ ప్రభుత్వం చేత కాలేదు, జగన్ రెడ్డి ప్రభుత్వం ఇదే చెప్తోంది కదా, డైరెక్ట్ గానే మాట్లాడుతుంది. అంటే నియంత అనేది డైరెక్ట్ గా అనలేదు, కానీ అక్కడ నియంతను గద్దె దించాను నేను, అక్కడే దించాను అంటే ఇక్కడ కూడా దించాను, నియంతే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని కూడా చెప్తోంది కదా, చెప్తోంది ఆవిడ డైరెక్ట్ గానే. అంటే జగన్